విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతిపక్ష నాయకులు మాత్రం ఒకరు ఫామ్ హౌస్లో మరొకరు అమెరికాలో ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి ఆయన పరిశీలించారు. జలమండలి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 24 గంటలు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కానీ ప్రతిపక్ష నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. జరిగిన మరణాలు ప్రమాదవశాత్తు జరిగినవే తప్ప నిర్లక్ష్యం వల్ల జరిగినవి కావని స్పష్టం చేశారు. మరో 2 గట్టి వానలు పడితే జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతామన్నారు. పది గంటల్లో ఇది ఓవర్ఫ్లో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తరఫున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా ప్రజలకు దీని పరివాహక ప్రాంతంలో ఇబ్బంది లేకుండా ఉన్న విధంగా అధికార యాంత్రాంగం ప్రజలందరినీ అప్రమత్తంగా చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు రాజకీయంగా విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని కోరుతా ఉన్నా ఇది విపత్కర సమయము. మీరు కూడా వచ్చి ప్రత్యక్షంగా ఈ యొక్క ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీ పార్టీ తరఫున సహాయక చర్యలో పాల్గొనండి. రాజకీయ అసెంబ్లీ వేదికలో ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఒకరు అమెరికాలో ఉండి ఒకరు ఫామ్ హౌస్లో ఉండి బయటికి రాకుండా ఉండి ట్విట్టర్ వేదిక విమర్శ చేయడం సరికాదు. ఈరోజు